పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ హీరోయిన్ని రాజకీయాల్లోకి రమ్మని అడిగారు. సో ఆ హీరోయిన్ ఎవరు? సో నార్మల్గా పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పారు అంటే తనకి ప్రజలపైన, సమాజం పైన, రాజకీయాలపైన ఖచ్చితంగా కొద్దో గొప్ప అవగాహన ఉండాలి. సో ఆ విధంగా ఉన్నటువంటి హీరోయిన్ ఎవరు అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా హీరోయిన్స్తోని మాట్లాడతారంటే అది కూడా లేదు. సో ప్రజెంట్ అయితే ఆయన కంప్లీట్గా ఇటు రాజకీయ రంగంలోనే మునిగిపోయి ఉన్నారు. అండ్ ఆయన టైం దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు సినిమా షూటింగ్స్కి వచ్చి తన షెడ్యూల్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే అసలు నేను ఓజీ సినిమా తర్వాత సినిమాలే చెయ్యను అనే విధంగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత అసలు కంప్లీట్గా మొత్తానికి చెయ్యను అనే విధంగా కూడా చెప్పారు. కాకపోతే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా మాకు సినిమాలు కూడా కావాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి, ఫ్యాన్స్ కోరిక కూడా నెరవేర్చాలి కాబట్టి టైం ఉన్నప్పుడల్లా కూడా సినిమాలు చేస్తాను అనే విధంగా ఆయన డిసైడ్ అయ్యాడు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇప్పుడు మార్చ్ 19కి ఉగాది కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోని అందరి ముందు కూడా రాబోతున్నారు. సో ఈ సినిమాలో శ్రీలీల గారు, రాశి కన్న గారు ఇద్దరు కూడా హీరోయిన్స్ ఉన్నారు. అండ్ వాళ్ళ డ్యాన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, లుక్స్ కావచ్చు, విపరీతమైనటువంటి క్రేజ్ అనేది వచ్చింది. ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించే మాట్లాడుతున్నారు. సో ఈ క్రమంలోనే అంటే రాజకీయాలకు సంబంధించి ఒక న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది. ఒక స్టార్ హీరోయిన్కి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రమ్మని అడిగారు, చెప్పారు, సలహా ఇచ్చారు అనే విధంగా అంటున్నారు. సో తను ఎవరో కాదు, రాశి కన్నా అనమాట. సో మరి ఈ సినిమా షూటింగ్లో భాగంగానే వాళ్ళిద్దరు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక టాపిక్ వచ్చింది. అండ్ ఇక్కడ రాశి కన్న గారు సినిమాలోకి రాకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు అనే విధంగా టాపిక్ వచ్చినప్పుడు ఐఏఎస్ అయ్యేదాన్ని అనే విధంగా ఒక మాట చెప్పింది అనమాట. సో అప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఐఏఎస్ కాకుండా ఇంకేమయ్యేదానివి అనే విధంగా అడిగినప్పుడు అప్పుడు ఇంకా తెలియదండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఐఏఎస్ కాకపోతే రాజకీయాల్లోకి రావాలి కదా అని చెప్పేసి అడిగారట. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ అన్నదంటే ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి కోరిక తనకు ఉన్నట్టే, ప్రజాసేవ చెయ్యాలి అని చెప్పేసి తనకు అనిపించింది కాబట్టి సో ఐఏఎస్ఏ కావాలని ఏముంది, రాజకీయాల్లోకి వచ్చి కూడా ప్రజలకు సేవ చేయొచ్చు కదా అనే విధంగా తను ఒక సలహా మాత్రం ఇచ్చాడట. సో ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రాశి కన్న గారు పంచుకున్నారనమాట. సో మరి రాజకీయ రంగం పక్కన పెడితే జనాలకు సేవ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన అనేది చాలా గొప్ప విషయం. ఆ ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎల్లవేళలా కూడా పాటిస్తారని చెప్పడానికి ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక హీరోయిన్కి సంబంధించి తను హీరోయిన్ కాకపోయి ఉంటే ఏం చేశానన్నట్టు చెప్పినప్పుడు దానికి కూడా రాజకీయ రంగానికి ముడిపెట్టి, రాజకీయ రంగం అని కాకుండా ప్రజలకు సేవ చేసే ఆ విషయాన్ని గుర్తు చేశాడంటే ఖచ్చితంగా మనం ఆయన ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి రాశి కన్న గారు రాజకీయాల్లోకి వస్తారా అంటే తనకైతే ఆ ఇంట్రెస్ట్ అయితే లేదు అనే విషయాన్ని కూడా స్వయంగా చెప్పింది. అండ్ ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా చాలామంది తీసుకుంటూ ఉన్నారు.